అమరావతిలో కూటమి పక్షాల నేతలు మంత్రులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కీలక సమావేశం నిర్వహించారు. శాసన మండలిలో వైసీపీ ప్రవర్తనను మహాపచారంగా అభివర్ణించిన నేతలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమావేశంలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. ప్రజలకు నిజాలు వివరించేందుకు పార్లమెంట్, జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక అదేవిధంగా స్వామీజీలు, పీఠాధిపతులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి మద్దతు కోరాలని కూటమి నేతలు నిర్ణయించారు. మొత్తం మీద ఈ అంశంపై రాజకీయంగా, సామాజికంగా విస్తృత చర్చ రేపేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమరావతిలో కూటమి పక్షాల నేతలు మంత్రులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కీలక సమావేశం నిర్వహించారు. శాసన మండలిలో వైసీపీ ప్రవర్తనను మహాపచారంగా అభివర్ణించిన నేతలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇక సమావేశంలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. ప్రజలకు నిజాలు వివరించేందుకు పార్లమెంటు, జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక అదేవిధంగా స్వామీజీలు, పీఠాధిపతులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి మద్దతు కోరాలని కూటమి నేతలు నిర్ణయించారు. మొత్తం మీద ఈ అంశంపై రాజకీయంగా, సామాజికంగా విస్తృత చర్చ రేపేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. మహాప్రచారంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూటమి పక్ష నాయకులు, నేతలు మరియు మంత్రులు కూడా నిర్ణయించుకున్నారు. రేపు నియోజకవర్గాల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఏదైతే మామూలుగా ఎమ్మెల్యే నియోజకవర్గాలు, ఎంపీ నియోజకవర్గాల్లో కూడా ఆయా ఎమ్మెల్యేలు, ఆయా ఎంపీలు దగ్గరుండి మహాప్రక్షాళన కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ కేంద్రాల్లో ప్రెస్ మీట్ పెట్టారని నిర్ణయించారు. అంతేకాకుండా స్వామీజీలు, పీఠాధిపతులతో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపి మద్దతు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. మొత్తంగా వైసీపీ చూసుకుంటే, వైసీపీ టోటల్ గా ఈ ఏదైతే నకిలీ నెయ్యి స్కామ్ లో వైసీపీ దొరికిపోతున్న తరుణంలో దాన్ని అంతా డైవర్ట్ చేసి ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఈ రోజు శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలు ప్రదర్శించడం, వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయటం, అవన్నీ కూడా చాలా ఒక వింతైన ధోరణితో వ్యవహరించారు వైసీపీ నేతలు. దీని మీద టీడీపీ చాలా మండిపడింది. లోకేష్ కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా కూడా చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా లోకేష్ కూడా నిర్ణయించడం, ఇదంతా టోటల్ గా వైసీపీ దీనంతటిని కూడా డైవర్ట్ చేసేసి దీనంతటిని కూడా టీడీపీ మీద రుద్దే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా కూడా ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా కూటమి నేతలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలంతా కూడా రేపొద్దున అన్ని ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమం, ఏదంటే మనకి ఎప్పుడైనా అపచారం జరిగినప్పుడు ఆ ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమం చేస్తారు వేద పండితులు. అయితే దీన్ని రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని సంప్రోక్షణ చేయాలని చెప్పేసి కూడా కూటమి పక్ష నేతలు కూడా నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయానికి అందరికీ తెలియపరిచేందుకు జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. జూమ్ మీటింగ్ల ద్వారా అందరు ఎమ్మెల్సీలకి మళ్ళీ ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని సమాచారం తెలియజేశారు. వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఎండగట్టాలి, ప్రజలకు నిజాలు తెలియాలనే దాని మీద కూడా ఈ జూమ్ మీటింగ్ జరిగింది. ఈ జూమ్ మీటింగ్ లో కార్యాచరణ అయితే వెల్లడించారు కూటమి నేతలంతా కూడా. ఈ కార్యాచరణ ఏంటంటే సంప్రోక్షణ నిర్వహించడం, దాంతో పాటు సంప్రోక్షణ తర్వాత ప్రజల్లోకి నిజాలు తీసుకెళ్లాలి, అసలు ఏం జరిగింది అనే దాన్ని ప్రజల్లో నిజాలు తీసుకెళ్లాలనే దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలందరికీ వివరించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా స్వామీజీలు, పూజారులు వీళ్ళందరితో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి దీని ద్వారా ఈ చర్చని
ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చూడాలని చెప్పేసి కూటమి పక్ష నేతలు కూడా నిర్ణయానికి అయితే వచ్చారు. వైసీపీ చేసింది మహాపరాధం. ఆ అపరాధాన్ని కూడా మళ్ళీ టీడీపీ మీద రుద్దే ప్రయత్నం చేస్తారని చెప్పేసి, టీడీపీ మీద కూటమి నేతల మీద రుద్దే ప్రయత్నం చేస్తారని చెప్పి నాయకులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే వైసీపీ నేతలు చేస్తున్న ఈ ఎదురుదాడిని ఎదుర్కోవాలంటే ప్రజల్లోకి వెళ్ళటమే ఉత్తమమైన మార్గం అని చెప్పేసి కూటమి నేతలందరూ కూడా ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. కూటమి నేతలందరూ కూడా ఈ ఈ ఈ విషయాన్ని తమ తమ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు కూడా తెలియజేశారు. రేపటి నుంచి కూటమి దీన్ని ఎవరో ఎదుర్కొంటుంది అనేది మనం అంతా వేచి చూడాల్సి ఉంటుంది. మానస.